మాకు మస్తు రోజులైన సార్ రాక మాకు ఇద్దరు టీచర్లు కావాలి. గురంగడ్డ మాకు సుందరం సార్ వస్తుండే రాక 2 రోజులు అయ్యింది. అందుకే మేము కలెక్టర్ ఆఫీస్ కి గద్వాల్ వచ్చినాం. సార్ని కలవడానికి వచ్చినాం. సార్ కావాలని వచ్చినాం. ఎప్పుడైనా వస్తారని చెప్పిండు. 2 రోజులైనా 3 రోజులైనా అవుతుంది. సార్ని పంపిణీకే అన్నారు. 35 మంది వచ్చిండ్రు పిల్లలు. మా పేరెంట్స్ వచ్చిండ్రు, మా ఫాదర్స్ వచ్చిండ్రు. మాకు సార్ కావాలి, ఖచ్చితంగా వచ్చేట్టుగా చేయండి. కలెక్టర్ గారిని కోరుతున్నాం మాకు సార్ రావాలని. చుట్టూ నీరు మధ్యలో ఊరు ఉండటంతో ఆ గ్రామానికి వెళ్లాలంటే మరబొట్టులో ప్రయాణించాల్సిందే. అలాంటి పరిస్థితిలో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టరేట్కు చేరుకున్నారు. వెంటనే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. వారి సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్ 3 రోజుల్లో ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో విద్యార్థులు ధర్నా విరమించి తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నదిలో ఏకైక దివి గ్రామం గుర్రంగడ్డ. ఈ గుర్రంగడ్డ గ్రామంలో ప్రజల సమస్యలు వర్ణాతీతం. అలాంటిది విద్యార్థుల సమస్యలు కూడా రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఏదైతే ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకు కూడా గుర్రంగడ్డ గ్రామంలో ఉంది. సో గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే ఏకైక ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు కూడా ట్రాన్స్ఫర్ తో ఆయన వెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 10 రోజుల నుంచి కూడా విద్యార్థులు విద్యా బోధన అందక వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు